ఎపిసోడ్ చిన్న అమ్మాయి రహస్యం. రాత్రి 12:45. అద్దం ముందు రవి కాళ్ళు నీడలు పట్టుకుని ఉన్నాయి. అతను కదల్లేకపోతున్నాడు. చిన్న స్వరం. అద్దంలో కనిపించిన ఆ చిన్న అమ్మాయి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. చిన్నగా, ఎంతో, కళ్ళలో కన్నీళ్లు. చిన్నమ్మాయి నెమ్మదిగా, అన్నయ్య, నన్ను బయటికి తీసుకో. రవి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. రవి, నువ్వెవరు? ఇక్కడ ఎలా వచ్చావు? లక్ష్మి నిజం బయటపడుతుంది. లక్ష్మి అద్దం లోపల నుంచి ముందుకు వచ్చి, ఆమె కళ్ళలో కోపం కాదు, బాధ ఉంది. లక్ష్మి, ఆమె నా కూతురు. రవి గుండె ఆగినట్టయింది. రవి, ఏ? భయంకరమైన గతం. లక్ష్మి కథ మొదలుపెట్టింది. లక్ష్మి వేదనతో, ఆ రోజు నేను చనిపోయిన తర్వాత నా కూతురు ఒంటరిగా మిగిలిపోయింది. ఆమె నన్ను వెతుక్కుంటూ ఈ ఇంట్లోకి వచ్చింది. అప్పుడు ఈ నీడ ఆమెను కూడా బంధించింది. అసలు విలన్ క్రూరత్వం. నీడ పెద్దగా నవ్వింది. నీడ, పిల్లలు, భయపడే ఆత్మలు, అవి నాకు ఇంకా బలంగా ఉంటాయి. రవి కోపంతో కళ్ళెత్తి చూశాడు. రవి, నువ్వు రాక్షసుడివి. ఆశ కిరణం. చిన్న అమ్మాయి రవి వైపు చేతిని చాపింది. చిన్న అమ్మాయి, అన్నయ్యా, అద్దం పగలగొట్టు. రవి ఒక్కసారిగా ఆలోచించాడు. రవి తనలోనే, అద్దం పగిలితే వీళ్ళు బయటకు వస్తారా? లక్ష్మి నెమ్మదిగా తల ఊపింది. లక్ష్మి, అది మాత్రమే మార్గం. ప్రమాదం పెరుగుతుంది. నీడ ఒక్కసారిగా కోపంగా మారింది. గది మొత్తం చీకటితో నిండిపోయింది. నీడ అరుస్తూ, అద్దాన్ని ఎవ్వరూ తాకలేరు. క్లైమాక్స్ సీన్. రవి తన కాళ్లను పట్టుకున్న నీడలను వదిలించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. చిన్నమ్మాయి ఏడుస్తోంది. లక్ష్మి సహాయం చేయలేకపోతోంది. రవి దగ్గర ఒక పాత కర్ర ఉంది. అతను దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. రవి అద్దం వైపు పరిగెత్తాడు. కర్రతో బలంగా కొట్టబోతున్నాడు. అప్పుడే అద్దంలో ఉన్న అద్దం రవి అరిచాడు. నువ్వు అద్దం పగలగొడితే నువ్వు కూడా చనిపోతావు. ఇంతకీ ఆ అద్దంలో ఏముంది? ఎందుకు అద్దం పగలగొట్టిన వారు చనిపోతారు? ఇంకా తెలుసుకోవాల్సినది చాలా ఉంది. తరువాతి రహస్యం కోసం, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.